వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నో మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రదీప్ బచ్చా గారు, డయాబెటాలజిస్ట్ మరియు జనరల్ ఫిజిషియన్. ఈ రోజు మనం డిస్కస్ చేద్దాము. సమ్మర్ లో మనంతా కూడా చద్దన్నం, పెరుగన్నం ఎక్కువగా తింటూ ఉంటాం. చాలా కడుపు చల్లగా ఉంటుందని కూడా తింటూ ఉంటాం కదా. దీని వల్ల కొన్ని రోజులు తింటే గనక ఎస్పెషల్లీ సమ్మర్ లో కూడా బాడీలో అద్భుతమైన మార్పులు ఉంటాయి అని డాక్టర్ గారు అంటున్నారు. ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కూడా సార్ మాటలో విందాం. సార్ నమస్తే సార్. నమస్కారం. ఎస్ సార్, తినగానే చాలా పొట్ట టమ్మీ అయితే మంచి రిలాక్స్ అనిపిస్తుంది సార్. లేడీస్ కి పని కూడా తగ్గుతూ ఉంది సార్. చాలా బాగా అనిపిస్తుంది సార్. చాలా మంది హెల్దీ బాగుంటుంది తినండి అని తింటూనే ఉన్నాం సార్. ఏంటి సార్ ఇంకా ఏం బాడీలో చేంజెస్ కానీ ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ మేమంతా కూడా ఈ సద్దన్నం వల్ల గమనించవచ్చు అంటారు? యాక్చువల్లీ వేసవిలో అయితే సద్దన్నం చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది మనం చెప్పుకోవాలి అనుకుంటే మనం వంటింట్లో ఉండే ఏసీ గానీ కూలర్ గానీ అనుకోవచ్చు. ఎందుకు అంటే ఇది అంత మన బాడీని చల్లబరుస్తుంది, అంటే సలవ చేస్తుంది అనమాట. ఇది ఈ సద్దన్నం అన్న పెరుగన్నం అన్న కొంచెం ఇది చాలా డిఫరెన్స్ ఉంది యాక్చువల్లీ. రెండిటి వల్ల సేమ్ అంటే బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ ఈ పెరుగన్నం కంటే సద్దన్నం అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది. మెయిన్ గా వేసవిలో ఇదేంటంటే అసలు సద్దన్నం అంటే ఏంటో కూడా చాలా మందికి తెలియదు. ఇవన్నీ కూడా మన విలేజెస్ లో ఎక్కువగా తీసుకునే ఫుడ్స్. సద్దన్నం అంటే ఏంటి అంటే అది పెరుగుతో తయారు చేసింది కాదు, ఇది సెపరేట్ ఇది సెపరేట్. సద్దన్నం అంటే ఏంటి అంటే మనం మామూలుగా రాత్రిపూట వేడి నీటిలో నిన్నటి అంటే కొంచెం రైస్ ఉంటుంది కదా, పాత రైస్, ఓల్డ్ రైస్ అంటే మధ్యాహ్నం రైస్ కానీ లేదా లెఫ్ట్ ఓవర్ రైస్ ఏదైతే ఉంటుందో దానిలో నానబెట్టి గంజిలో అది ఫెర్మెంట్ అవుతుంది పొద్దున పూట. ఫెర్మెంట్ అంటే దానిలో ఒక రకమైన గుడ్ బ్యాక్టీరియా అనేది తయారవుతుంది అనమాట ఈ సద్దన్నంలో. ఈ సద్దన్నంలో తయారయ్యే ఆ గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది మన బాడీకి ప్రోబయోటిక్ అంటే ఒక మంచి బ్యాక్టీరియా కింద తయారవుతుంది మన కడుపులో. ఇది తీసుకోవడం వల్ల పొద్దున పూట లేచిన వెంటనే ఏ టిఫిన్ చేయకుండా ఊర్లో పొలానికి వెళ్లే వాళ్ళు ఏం చేస్తారంటే సద్దన్నం తింటారు. ఎందుకంటే దానివల్ల ఆ ఫెర్మెంటెడ్ రైస్ వల్ల బాడీ అంతా రోజంతా వాళ్ళకి కూల్ గా ఉంటుంది. అండ్ రోజంతా అది ఫెర్మెంటెడ్ రైస్ కాబట్టి ఒక వైబ్ అంటే బాడీ అంతా ఒక రిలాక్స్ మోడ్ లో లైట్ మత్తు అంటే ఒక 5% అంటే మత్తు అంటే కళ్ళలో వచ్చే మత్తు కాదు, ఒక 5 to 10% మత్తుతో వాళ్ళు హ్యాపీగా రోజంతా రైతులు కష్టపడి చేస్తారు ఈ సద్దన్నం. ఈ ఇడ్లీ దోశ ఇవేవైతే చట్నీలతో తింటామో ఈ పులిహారలు ఇవన్నీ తినడం వల్ల కంప్లీట్ డ్రౌజీ పని అనేది చేయలేకపోతూ ఉంటారు. దీనివల్ల క్యాలరీ కట్ డౌన్ అవుతుంది, బాడీ సలవ్ చేస్తుంది, ప్రోబయోటిక్ అండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ రిచ్ ఇన్ B12. ఆటోమేటిక్ గా దీనిలో B12 వైటమిన్ అనేది ఈ ఫెర్మెంటేషన్ ద్వారా తయారవుతుంది. సో సద్దన్నంకి చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంది సమ్మర్ లో. కానీ ఇది ఎవరు మన టౌన్స్ లో 100లో 95% ఇదేదో తక్కువ క్వాలిటీ రైస్ అన్నట్టు ఫీల్ అవుతారు సద్దన్నం తింటే. పోనీ అట్లీస్ట్ సద్దన్నం వదిలేసండి, ఈ పెరుగన్నం కూడా చాలా మంచిది. పెరుగన్నం కూడా ఒక ప్రోబయోటిక్, మంచి బ్యాక్టీరియా ఉంటుంది దానిలో కూడా, రిచ్ కాల్షియం, బయోటిన్ ఇలాంటి విటమిన్స్ ఉంటాయి, బాడీని మనకి సలవ్ చేస్తుంది. ఇవే కాకుండా దీనివల్ల ఈ వేసవిలో ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి బాడీలో మంచి బ్యాక్టీరియా పెరగడం వల్ల తొందరగా డైజెషన్ అయ్యి మనకి వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ పెరుగు సద్దన్నం కంటే మజ్జిగ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. మజ్జిగ అంటే మనం మీకు తెలిసిందే కదా, వాటర్ పైన అదంతా తీసేస్తాం ఆ ఫ్యాట్ అంతా. మజ్జిగ వల్ల కూడా హైడ్రేషన్ అనేది పెరుగుతుంది అనమాట. హైడ్రేషన్ అంటే బాడీలో వాటర్ లెవెల్స్ లేదా సోడియం, పొటాషియం ఇవన్నీ పెరుగుతుంది. సో వేసవిలో నేను అందరికీ చెప్పేది ఏంటంటే పెరుగన్నం, సద్దన్నం, మజ్జిగ ఇవి బాగా ఉపయోగపడతాయి. దీంతో పాటు గంజి కూడా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే గంజి అనేది స్టార్చ్, దీంతో కూడా మన బాడీ అనేది సలవ్ చేసే అవకాశాలు అయితే చాలా బాగా ఉంటాయి. కార్బ్స్ ఉండవా సార్ స్టార్చ్ లో? స్టార్చ్ లో కార్బ్స్ ఉంటాయి, కానీ పని చేసే వాళ్ళు అంటే బాగా పనిచేసే వాళ్ళకి బాడీ సలవ్ చేయాలంటే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో ఈ 4 ఐటమ్స్ కూడా మలబద్ధకం, వేసవిలో ఏంటంటే మన బాడీలో నీరు తగ్గిపోయి మలబద్ధకం అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇవి తీసుకోవడం వల్ల మన బాడీ అనేది స్కిన్ గ్లోకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మోషన్ కూడా చాలా ఫ్రీగా అంటే గట్టిగా అయ్యే మోషన్ ఫ్రీగా అవుతుంది. 3 రోజులకి 4 రోజులకి అయ్యే మోషన్ ఈ మజ్జిగ, పెరుగు, సద్దన్నం తీసుకోవడం వల్ల ప్రతిరోజు అయ్యే అవకాశాలు చాలా బాగా పుష్కలంగా ఉంటాయి. అండ్ ఆల్సో దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అనవసరమైన ఇంగ్రీడియంట్స్ ఇది తీసుకోకూడదు. ఒకవేళ సద్దన్నంలో వేసుకుంటే అఫ్ కోర్స్ అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. పచ్చిమిర్చి, లెమన్ కూడా వేసుకుంటుంటారు. మీకు చేసుకోవడం వస్తే దానంతా టేస్టీ ఫుడ్ అయితే ఏది ఉండదండి, సద్దన్నం అంత టేస్టీ ఫుడ్. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సార్ సద్దన్నం. కాకపోతే ఇక్కడ ఒక డౌట్ సార్, డయాబెటిక్ పేషెంట్స్ తినొచ్చా రైస్ ఐటమ్ కదా మార్నింగ్ అలా?
తినొచ్చు లేదు అంటారా? 100% తినొచ్చు సద్దన్నం 100%. ఎందుకంటే అది ప్రోబయోటిక్, మీరు రైస్ ఐటమ్ అనుకోవద్దు. దానిలో ఒక గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు చెప్పా కదా, కొబ్బరి నీళ్ళు ఉంటాయి. షుగర్ లో మామూలుగా అయితే తీసుకోకూడదు, కానీ దానిలో ఉన్న అడ్వాంటేజెస్ తో పోల్చుకుంటే ఈ చిన్న చిన్న డిస్అడ్వాంటేజెస్ పక్కన పెట్టొచ్చు. ఓకే సో దీనిలో ఉన్న అడ్వాంటేజెస్ తీసుకుని ఆ కొంచెం కార్బ్స్ ఏవైతే రైజ్ అవుతాయో ఆ గుడ్ బ్యాక్టీరియాతో అంటే మన బాడీలో సర్వ్ చేయడం వల్ల ఇంకా అడ్వాంటేజెస్ ఉంటాయి దాని డిస్అడ్వాంటేజెస్ కంపేర్ చేసుకో. ఓకే సార్, కిడ్స్ కి కూడా ఇవ్వచ్చు అంటారు సార్? కిడ్స్ కి కూడా బెనిఫిట్ అంటారా? ఎందుకంటే పెద్దవాళ్ళకైతే చాలా బెనిఫిట్స్ చెప్పారు, చాలా సూపర్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు మనం. కిడ్స్ కి యూస్ చేయొచ్చు అంటారు? కిడ్స్ కి అయితే పెద్దవాళ్ళకంటే ఇంకా మంచిది, ఇంకా ఎందుకంటే వాళ్ళకి షుగర్ ఉండదు, డయాబెటీస్ ఉండవు, చాలా మటుకు ఉండదు కాబట్టి. ఇంకోటి వాళ్ళు ఎక్కువగా అరుగుదల ఎక్కువగా ఉంటాయి. ఈ రోజుల్లో పిల్లలు ఏంటంటే ఇలాంటివి ప్రోబయోటిక్స్ చాలా తక్కువ తింటున్నారు. అవును అంటే సార్, లైక్ fermented. ఫ్రూట్స్, ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అనేవి వాళ్ళు తీసుకోవట్లేదు. తీసుకోవట్లేదు. ఏం తింటున్నారు? చిప్స్, ఫ్రైడ్ ఐటమ్స్, బిర్యానీస్ తింటున్నారు. డీప్ ఆయిల్. అలాంటి వాళ్ళకి ఇవి అలవాటు చేస్తే వాళ్ళు అటువైపు తినాలని కూడా అనిపించదు. గట్ కూడా బాగుంటుండొచ్చు. గట్ బ్యాక్టీరియా పెరుగుతుంది కాబట్టి గట్ అనేది చాలా లైట్ ఉంటది రోజంతా కూడా. ఆకలి వేయదు, గట్ లైట్ ఉంటది. దానివల్ల మీకు వెయిట్ లాస్ ఆటోమేటిక్ గా అవుతాం మనం. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాక ప్రతి ఒక్కరు తినడం స్టార్ట్ చేయాల్సిందే సార్. ఇంకా ఎవరైతే తినరో వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తే వెయిట్ లాస్ జరుగుతుంది, ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ.